హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్నం ఇంకా టిఫిన్స్తో తినడానికి ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే మా రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లికాడల పచ్చడి కోసము ఈరోజు నేను 3 కట్టల ఉల్లికాడలు తీసుకున్నాను. వీటి అడుగున ఉన్న ఈ ఉల్లిపాయల్ని కట్ చేసి పైన ఒక్క లేయర్ తీసేసి వాడుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు బాగా లేతగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాడల్ని శుభ్రంగా కడిగిన తర్వాత రఫ్గా తరిగి పెట్టుకుంటే చాలు. అలాగే ఉల్లిపాయల్ని కూడా తరిగి పెట్టుకోవాలి. కాడలకున్న ఉల్లిపాయలు బాగా చిన్నవిగా ఉండి సరిపోవు అనుకుంటే విడిగా ఒక ఉల్లిపాయ తీసుకోండి. నేనైతే ఈ ఉల్లిపాయలనే వాడుతున్నాను, సరిపోతాయి. కాడలు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసి వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 5-6 గింజలు మెంతులు ఇవి వేసి దోరగా వేపుకోవాలి. ఇవి దోరగా వేగగానే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో ఇంకా మీరు తీసుకునే కాయల కారాన్ని బట్టి మిరపకాయలు చూసి తీసుకోండి. నేను దాదాపుగా ప్రతి వీడియోలోనూ చెప్తుంటాను, కారం విషయానికి వస్తే మీరు తీసుకునే మిరపకాయలకున్న కారము ఇంకా మీరు ఎంత కారం ప్రిఫర్ చేస్తారో దానికి తగ్గట్టుగా చూసి తీసుకోమని చెప్తుంటాను. మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని దృష్టిలో పెట్టుకొని కారము ఇంకా ఉప్పు ఎక్కువ తక్కువ చూసి తీసుకోవాలండి. ఈ మాట నేను మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మన రెసిపీస్ని చూస్తున్న బిగినర్స్ కోసం చెప్తున్నానండి. మిరపకాయలు ఇలా బాగా వేగగానే తీసేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇవి చల్లారాలి. ఇప్పుడు ఇంకా 1 స్పూన్ నూనె వేడి చేసుకొని తరిగిన ఉల్లికాడలు, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి కలిపి కాడల్ని మగ్గనివ్వాలి. కాడలు సగం మగ్గిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, కంపల్సరీ లేదు. ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి పూర్తిగా మగ్గనివ్వాలి. కాడలు మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి ప్యాన్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి కూడా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు పప్పు మిరపకాయల్ని ఫస్ట్ ఒకసారి తిప్పి తీసుకున్నాక కాడల్ని కూడా వేసి పచ్చడి రుబ్బుకోవాలి. ఈ రకంగా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడికి పోపు కోసం 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని కొద్దిగా మినప్పప్పు, ఆవాలు వేసి ఇవి చిట్లుతుంటే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి వద్దనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ పోపులో ఇంగువ కలుపుకోండి, బాగుంటుంది. వేగిన పోపుని పచ్చడి కలుపుకుంటే టేస్టీ ఉల్లికాడల పచ్చడి రెడీ. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.